హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలలో నీట్ యూజీ 2024 క్వాలిఫైడ్ అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంబీబీఎస్ ప్రవేశాలకు కళాశాల వైజు సీట్ అలాట్మెంటు నిన్ననే మీరు ప్రతి ఒక్కరూ కూడా చూడటం జరిగింది. కళాశాల వైజు సీట్ అలాట్మెంటు మీకు పీడిఎఫ్ ఫైలు రిసీవ్ చేసుకున్న తర్వాత ఏ కళాశాలలో సీటు వచ్చిందో ఈ పాటికి మీ అందరికీ కూడా తెలిసి ఉంటుంది. అలాట్మెంట్ లెటర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, కళాశాలలో ఎలా జాయిన్ అవ్వాలి అనే దానిపైన ఈరోజు వీడియో ఉంటుంది. ముందుగా మీ లాగిన్ వెబ్సైట్లోకి వెళ్ళేసి సర్వీసెస్ అనే ఆప్షన్లో మీరు అలాట్మెంట్ లెటర్ ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాట్మెంట్ లెటరు ఆ సర్వీసెస్ ఆప్షన్లో బాటంలో మీరు ఆ ఆప్షన్ కానీ క్లిక్ చేసినట్లయితే ముందుగా పేమెంట్ ఆప్షన్స్కి మీరు వెళ్తారు. 10,600 ప్లస్ జిఎస్టీ 10,750 రూపాయల వరకు మీరు డెబిట్ కార్డు ద్వారా కానీ, క్రెడిట్ కార్డు ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ మీరు ఆన్లైన్ పేమెంట్ చేయొచ్చు. ఆన్లైన్ పేమెంట్ చేసిన తర్వాత మీరు ఈ యొక్క అలాట్మెంట్ లెటర్ని మీరు ప్రింట్ తీసుకుంటారు. అలాట్మెంట్ లెటర్ ప్రింట్ తీసుకున్న తర్వాత మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆల్రెడీ ఏదైతే మీకు చెప్పామో ఆ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకుని కళాశాలకు 2 సెట్ల జిరాక్స్ కాపీస్తో వెళ్ళాలి. 10 ఫోటోలు మిమ్మల్ని జాగ్రత్తగా పెట్టుకోమని చెప్పాను. పాస్పోర్ట్ సైజు ఫోటోలు 10 పెట్టుకోవాలి. ముఖ్యంగా నీట్ యూజీ ర్యాంక్ కార్డుతో పాటు హాల్ టికెట్ అంటే అడ్మిట్ కార్డుని చాలామంది మర్చిపోయి ఉంటారు. నేను ఫస్ట్లోనే చెప్పాను, అడ్మిట్ కార్డు కూడా అవసరము. కళాశాల వారు అడుగుతున్నారు. ఇప్పుడు జాయిన్ అయ్యే వాళ్ళందరూ కూడా ముఖ్యంగా అడ్మిట్ కార్డు మీరు ప్రింట్ తీసుకోండి. ఆల్రెడీ ఎన్టీఏ వారి వెబ్సైట్లో అడ్మిట్ కార్డు మొన్నటి వరకు కూడా ఉన్నింది. ఒకసారి అడ్మిట్ కార్డు చెక్ చేసుకుని దాన్ని కంపల్సరీగా ప్రింట్ తీసుకుని మీ పాస్పోర్ట్ సైజు ఫోటో మరియు ఈ పోస్ట్ కార్డు సైజు ఫోటో 2వ పేజీలో అంటించి మీ సిగ్నేచర్సు థంబ్ ఇంప్రెషన్స్ వేసి తీసుకుని వెళ్ళవలసి ఉంటుంది. ఆ అడ్మిట్ కార్డును కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్తో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా కళాశాలకు వెళ్ళిన తర్వాత 20 రూపాయలు స్టాంప్ పేపర్ పైన 20 రూపాయలు జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ పైన ఆన్లైన్లో మీరు కోర్టు దగ్గరే ఆన్లైన్లో 20 రూపాయల స్టాంప్ పేపర్ పైన మీరు ఈ సెక్యూరిటీ బాండ్ను ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. సెక్యూరిటీ బాండ్తో పాటు ఆన్లైన్లో మీ మొబైల్లోనే యాంటీ ర్యాగింగ్కి సంబంధించి మీరు అప్లై చేసుకోవచ్చు. antiraging.in మీరు ఈ అడ్రస్ కనుక కొట్టినారైతే మీకు యాంటీ ర్యాగింగ్కి సంబంధించిన ఇది వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత కళాశాల డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేయాలి. కళాశాల డీటెయిల్స్ మీరు జాయిన్ అయ్యే కళాశాలలోనే అక్కడే మొత్తం డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఆ కళాశాల యొక్క మెడికల్ కళాశాల యొక్క డైరెక్టరు, వాళ్ళ ఫోన్ నంబర్లు, తర్వాత ఆ కళాశాల కోడు ఇవన్నీ కూడా ఉంటాయి. మీరు కళాశాల డీటెయిల్స్ ఫిలప్ చేసేటప్పుడు మీ పేరు, మీ పూర్తి డీటెయిల్స్, పేరెంట్ డీటెయిల్స్, కళాశాల డీటెయిల్స్ ఇవన్నీ ఫిలప్ చేస్తూ కళాశాల డైరెక్టర్ నేము, కళాశాల ఫోన్ నంబర్లు ఇవన్నీ ఫిలప్ చేసి మీరు నియరెస్ట్ పోలీస్ స్టేషన్ నంబరు, పోలీస్ స్టేషన్ అడ్రస్సు, ఈ టోల్ ఫ్రీ నెంబర్లు ఇవన్నీ కళాశాలలోనే ఇస్తారు. అవన్నీ కళాశాలలో మీకు అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. ఆ అప్లికేషన్ ఫామ్లోనే ఇవన్నీ కూడా దొరుకుతాయి. అక్కడే మొబైల్లో యాంటీ ర్యాగింగ్ మీరు కోర్టు వరకు కూడా దానికైతే వెళ్ళనక్కర్లేదు. యాంటీ ర్యాగింగ్కి మాత్రం మీ మొబైల్లోనే యాంటీ ర్యాగింగ్ ఆన్లైన్ అప్లికేషన్లు ఫిలప్ చేసి జస్ట్ ఆడ కోడ్ వస్తుంది. సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఆ కోడ్ను వాళ్ళకి చెప్పినా కానీ లేకపోతే మీరు ప్రింట్ తీయించినా కానీ సరిపోతుంది. కాబట్టి ఇది ప్రాసెస్. కళాశాలలో ఫీజు ఏ విధంగా ఉంటుంది, ఒక్కొక్క కళాశాలలో ఒక్కొక్క రకంగా. గవర్నమెంట్ కళాశాలలో 15,000 రూపాయలు, ప్రైవేట్ ఏ కేటగిరీకి అయితే 16,500తో పాటు దాదాపు చెప్పాను ప్రతి ఒక్కరూ కూడా 3,75,000 నుండి 3,75,000 నుండి 5 లక్షల వరకు వసూలు చేసే కళాశాలలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా ఈ అమౌంట్ని మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. లేకపోతే వాళ్ళు డీడీ దీమని కూడా చెప్పచ్చు. ఆ కళాశాలకు వెళ్ళిన తర్వాత మీకు ఆన్లైన్ పేమెంటా లేకపోతే డీడీనా అనేది ఆ కళాశాలలో నిర్ణయిస్తారు. 99% ఆన్లైన్ పేమెంట్లే ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీరు ఈ పూర్తి ఆ అడ్మిషన్కి సంబంధించి మీరు అన్నీ కూడా పక్కాగా సర్టిఫికేట్స్తో కళాశాలలో జాయిన్ అవ్వండి. 19వ తేదీ మధ్యాహ్నం 3 గంటల లోపల జాయిన్ కావాల్సి ఉంటుంది. మీరు ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఏమిటంటే
మీరు కళాశాలలో ఏ కళాశాలలో జాయిన్ అవుతున్నారో ప్రైవేట్ కళాశాలల్లో ఫీజులు కూడా, సార్ పలానా కళాశాలలో ఇంత ఫీజు ఉంది, ఈ విధంగా వసూలు చేస్తున్నారు, ఫుల్ డీటెయిల్స్ ఫీజులు మీరు కామెంట్లో పెట్టండి. దానిపైన కూడా మనం వీడియోలు చేయటం జరుగుతుంది. ఎందుకంటే కళాశాలల్లో ఎంతెంత ఫీజులు వసూలు చేస్తున్నారు, ఒక పేదవాడు ప్రైవేట్ కళాశాలలో అంత ఫీజు కట్టగలడా లేదా అనేది ముఖ్యంగా దాని గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. ప్రతి ఒక్కరూ కూడా మీ ప్రైవేట్ కళాశాలలో జాయిన్ అయ్యే వాళ్ళంతా కూడా కామెంట్లో ఎంతెంత ఫీజు కడుతున్నారో పూర్తి డీటెయిల్స్తో ఫీజు వివరాలు కానీ తెలియజేసినట్లయితే అది చాలామందికి ఉపయోగపడుతుందని ఈ వీడియో ద్వారా కోరుతున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్. ఏదైనా డౌట్ ఉంటే అడగండి, డౌట్లు ఉంటే ఖచ్చితంగా మీకు తెలియపరుస్తానని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. జై హింద్.